మన ఆంధ్రప్రదేశ్‌లో ఒక విధంగా చెప్పాలంటే హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తుంది. గత 3 రోజులుగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు ఏవైతే ఉన్నాయో అవి నిలిచిపోయాయి. ఎందుకంటే 3000+ క్రోర్స్ ఆఫ్ మనీ ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి గవర్నమెంట్ నుంచి ఫండ్ వెళ్ళాలి. ఇంక ఇప్పటికొచ్చి రిలీజ్ అవ్వలేదన్నమాట. దానికోసం ఈ హాస్పిటల్ అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ ఒక మాట మీదకొచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని ఆరోగ్యశ్రీ సేవలన్నీ ఆపేశారన్నమాట. మా బిల్లులు చెల్లిస్తే మేము హాస్పిటల్స్ రన్ చేయగలం. హాస్పిటల్స్ రన్ చేస్తే ప్రజలకి మేము ఆరోగ్యశ్రీ సేవలైతే అందించగలం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీలైతే ఆగిపోయాయన్నమాట. ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఎవరు వాడుకుంటారు? ఎవరైతే బిలో పవర్టీ లైన్‌లో ఉంటారో, ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్‌ని అఫోర్డ్ చేయలేరో వాళ్ళందరూ గవర్నమెంట్ కార్డ్ పట్టుకొనెళ్ళి ఈ ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యం చేసుకుంటారు. సో, చాలామంది ఈ హెల్త్ ప్రాబ్లమ్స్‌తో వాళ్ళకి టైంకి మెడికేషన్ అవ్వచ్చు, టైంకి ఆపరేషన్స్ అవ్వచ్చు, తగిన డాక్టర్ హెల్ప్ అవ్వచ్చు. ఇవన్నీ అయితే 3 డేస్ నుంచి ఆగాయన్నమాట. సో, గవర్నమెంట్‌కి నా అప్పీల్ ఏంటంటే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీరు ఆ హాస్పిటల్ అసోసియేషన్‌తోనే మాట్లాడండి. తొందరగా ప్రస్తుతానికి కొంత రిలీఫ్ ఇమ్మని చెప్పండి. ఒకవేళ మన దగ్గర బడ్జెట్ లేకపోతే. లేదా మనం ఎన్నో విధాలుగా ఫండ్స్ పూల్ చేస్తున్నాం. ఇది కూడా ఫుల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఈ ఆరోగ్యశ్రీ సేవలైతే ఆగకుండా ఉంటాయి. అండ్ పేద ప్రజలకి ఆరోగ్యం అయితే అందుతుంది. For more interesting updates, follow me.